వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధపెడుతున్న వ్యాధిలో డయాబెటీస్ ఒకటి. దీన్ని షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. డయాబెటీస్ కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నంబర్లు 0402331079 అండ్ 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? సో జనరల్గా డయాబెటీస్ అంటే ఏంటి ఇది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మన బాడీలో బేసిక్ ఫంక్షన్స్ ఎలాంటివి ఉంటే మనం అర్థం చేసుకుందాం. మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. దీంట్లో ముఖ్యమైన డైజెస్టివ్ సిస్టంలో ఒక ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గన్, అంటే ఒక అవయవం అనేది ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది ఆర్గన్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్కి నార్మల్ ఉంచడానికి కొన్ని ఇన్సులిన్ లాంటి పదార్థాలు మన బ్లడ్ సర్క్యులేషన్లో రిలీజ్ చేస్తుంది. సో మన బాడీలో మనం ఎప్పటికైనా కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు, మనం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, లంచ్ చేసినప్పుడు, డిన్నర్ చేసినప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ దేనివల్ల రిలీజ్ అవుతుంది? మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీకి బ్రేక్ డౌన్ చేసి దానికి ఉన్న విటమిన్స్, దాంట్లో ఉన్న ప్రోటీన్స్, దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్కి కరెక్ట్గా అబ్జార్ప్షన్ చేయాలి అండ్ డైజెషన్ చేయాలి. ఇది చేయాల్సిన పని మన ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్లో ఏ రీజన్ వల్ల అయినా కూడా మీకు ఇన్సులిన్ తగ్గినప్పుడు మన బ్లడ్ లోపల షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఇన్సులిన్ అనేది బ్లడ్ గ్లూకోజ్కి నార్మల్ చేస్తుంది మన బ్లడ్ లోపల. సో జనరల్గా ఈ ఇన్సులిన్ అనేది తగ్గినప్పుడు మన బాడీ లోపల ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ అనేది అంటుంటాం. సో ఎవరికైనా కూడా ఇన్సులిన్ తగ్గినప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్, అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇది షుగర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఈ కండిషన్కి మెడికల్లీ దానికి డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. డయాబెటీస్ ముఖ్యంగా డయాబెటీస్ టైప్ 1 అండ్ డయాబెటీస్ టైప్ 2 అనేది ఉంటుంది. డయాబెటీస్ టైప్ 1 అనేది జనరల్గా మనం డిస్కషన్లో ఓన్లీ అండ్ ఓన్లీ చిన్నపిల్లలకి ఉన్నప్పుడు మాత్రమే చెప్తాం. కాకపోతే టైప్ 2 డయాబెటీస్కి మనం జనరల్ మెడికల్ టర్మ్స్లో ఎవరైనా కూడా నార్మల్గా సొసైటీలో మాట్లాడినప్పుడు టైప్ 2 గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు తప్పకుండా అడల్ట్స్ మాత్రమే ఉంటారు. 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే డయాబెటీస్ ఉంటుందో దానికి మనం టైప్ 2 డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. సో డయాబెటీస్కి ముఖ్యమైన రీజన్స్ వచ్చేసి స్ట్రెస్, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. జనరల్గా డయాబెటీస్ అనేది 40 ఇయర్స్ తర్వాత అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఈరోజు యంగ్ ఏజ్లో అంటే 25-30 ఇయర్స్తో కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. డయాబెటీస్ మెయిన్గా అంటే ఇప్పుడు అంటే చాలామంది అంటే ఫాస్టింగ్ ఉండటం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అన్నారు కదా. సో డయాబెటీస్ ఉన్నప్పుడు అంటే అదర్ కాంప్లికేషన్ కూడా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమైనది కదా. ఎస్. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం డయాబెటీస్కి పర్సన్ టు పర్సన్ అందరు వ్యక్తులకి ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. మనం బేసిక్ కారణాలు చెప్పాలంటే ఇన్సులిన్ తగ్గుతుంది. కాకపోతే ఈ ఇన్సులిన్ తగ్గడానికి రీజన్స్ అంటే ఏంటిది? 40 ఇయర్స్ తర్వాత మన బాడీ లోపల మెంటల్ స్ట్రెస్తోని ఈ ఇన్సులిన్ తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో చాలామందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. న్యాచురల్గా స్ట్రెస్ అనేది ఒక రీజన్ ఉంటుంది ఇన్సులిన్ తగ్గడానికి. అలాంటి వాళ్ళలో మనం స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ మనం యంగ్ ఏజ్లో 25, 30, 35 ఇయర్స్లో మనం చూస్తూ ఉంటాం. పేషెంట్స్ చాలామంది ఈవెన్ 30 ఇయర్స్ కంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు ముఖ్యంగా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అనేది వస్తుంది. దీంతోపాటు న్యాచురల్గా వచ్చే డయాబెటీస్ 40-45 ఇయర్స్ తర్వాత మన బాడీ లోపల డీజనరేటివ్ చేంజెస్, అంటే చాలా వరకు మన సెల్స్ అనేది రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి, ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అది చేయలేకపోతున్నాయి. దానివల్ల ఇన్సులిన్ తగ్గిపోతుంది. అప్పుడు కూడా 40 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత ఈ డయాబెటీస్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం. దీంతోపాటు వేరే లక్షణాలు చెప్పాలంటే, వేరే కారణాలు చెప్పాలంటే పువర్ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే అన్హెల్దీ ఈటింగ్.
చాలామంది అన్హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది షుగర్ ఉన్న పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మన బాడీకి అవసరం ఉంది ఎనర్జీ మనకు అవైలబుల్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మనకు నార్మల్గా రైస్ కానీ వీట్ కానీ దీని లోపల కార్బోహైడ్రేట్స్ అనేది హెవీగా ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్గా తీసుకున్నప్పుడు కూడా అన్లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ ఎవరైతే తీసుకుంటారో, దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎలాంటి హార్డ్ వర్క్ లేని వాళ్ళు ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి షుగర్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు చాలామంది ఎక్కువగా ఫాస్టింగ్ అనేది ఉంటూ ఉంటారు. ఒక్క రీజన్ ఒక 5 to 10% కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ కాలం వరకు ఎక్కువ లాంగ్ టైం ఫాస్టింగ్ చేసే వాళ్ళకి కూడా కొంతమందికి ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రధానంగా నేను చెప్పినట్లు డిపెండింగ్ అపాన్ పర్సన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా అందరికీ మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు మీ డాక్టర్ మీకు హిస్టరీ తీసుకొని మీకు దేనివల్ల డయాబెటీస్ వచ్చింది అది కరెక్ట్గా మీకు అర్థం చేస్తారు. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్ ఉంటే కనుక అంటే ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ ఉండే అవకాశం ఉందా? ఎస్. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా చూడాలంటే చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం క్లినికల్ ప్రాక్టీస్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్, బీపీ అలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని తప్పకుండా అడుగుతాం. సో అలాంటి కేసెస్లో ఒక 30 to 40% పేషెంట్స్లో యంగ్ ఏజ్లో వచ్చిన డయాబెటీస్ వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ముఖ్యంగా ఎవరికి ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ కానీ, పేరెంట్స్కి ఉన్న సిబ్లింగ్స్ అంటే మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్, సిస్టర్స్, దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఎవరికైనా ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఎవరైనా కూడా ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నదంటే డెఫినెట్గా ఒక 30 to 40% కేసెస్లో డయాబెటీస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సపోజ్ మీ పేరెంట్స్కి స్పెషల్గా మీ ఫాదర్ సైడ్ కానీ మీ మదర్ సైడ్ కానీ ఎవరికైనా కూడా 40 years కంటే ముందు లేకపోతే 45 years కంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే అలాంటి పర్సన్కి ఫ్యూచర్లో 40 years లేకపోతే 45 years కంటే ముందు వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు డెఫినెట్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాబు విజయవాడ నుంచి. బాబు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. నమస్తే. ఏం లేదండి, ఇప్పుడు పంచదార వాడకూడదు అంటారు, షుగర్ వాడకూడదు అంటారు. ఇన్స్టెంట్ దట్ మేమేమైనా తేనె లాంటిది ఏమైనా వాడొచ్చా? ఓకే సార్, ఓకే సార్. సో మీరు డయాబెటిక్ ఉన్నారా సార్? ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంత? అలోపతి మందులు వేసుకుంటున్నాము, ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను. ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారు సార్ ఇన్సులిన్? 22. 52. 52 కదమ్మా, 22 మార్నింగ్. ఓకే సార్, ఫుల్ డేలో ఈవినింగ్ వచ్చేసి మెట్ఫామ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను ఈవినింగ్. ఓకే సార్, ఇది ఎంత కాలం నుంచి మీరు వాడుతున్నారు సార్? ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందమ్మా. నేను ఓకే, అంతకు ముందు 10 సంవత్సరాలు 30 years కొండి. నా వయసు ఇప్పుడు 77. ఓకే, 76. ఓకే సార్, ఫైన్. సో ఇది మీరు చాలా కాలం నుంచి వాడుతున్నారు. డయాబెటీస్ వల్ల ఉన్న కాంప్లికేషన్స్, తిమ్మిర్లు లేకపోతే అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నర్వ్స్ తో రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ మీకు? ప్రాబ్లం ఏం లేదు, ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు. మరి షుగర్ లేకుండా ఎంతకాలం అవులాంగు సీట్ లేకుండా అంత చేదే తీసుకోవాలనే నేను మరి డాక్టర్ అంటే నేను పుస్తకాలు రాసు యూట్యూబ్ లో అవి చూసి. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 77 years, 30 years కంటే ఎక్కువ టైం నుంచి డయాబెటీస్ అనేది ఉన్నది. ఇన్సులిన్ వాడుతున్నారు 22 units ఒక్క రోజులో, అండ్ టాబ్లెట్ కూడా వాడుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి పంచదార, షుగర్ అనేది వాడాలా లేకపోతే షుగర్కి వేరే సబ్స్టిట్యూట్స్ అనేది వాడొచ్చా? సో జనరల్గా ఈ రోజు మనం చెప్పేది షుగర్ అనేది వైట్ షుగర్, మనకు కమర్షియల్లీ ప్రిపేర్డ్ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది అది రిఫైన్డ్ షుగర్ అనేది ఉంటుంది.
ఉంటుంది. ఆ షుగర్ లోపల కంపల్సరీ కొన్ని కెమికల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే మనకు అది వైట్ టెక్స్చర్, మంచి స్మూత్ వైట్ అండ్ డస్ట్ లేనిది ఏదైతే షుగర్ ఉంటుంది అది కెమికల్స్తోని రిఫైన్ చేసినప్పుడు మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఈ వైట్ షుగర్ అనేది కెమికల్లీ ప్రాసెస్డ్ ఉండడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి జనరల్గా వైట్ షుగర్కి స్టాప్ చేసి వేరే ఆల్టర్నేటివ్స్ అంటే ఆర్గానిక్ హనీ, తేనె అనేది డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవచ్చు. కాకపోతే మీ డయాబెటీస్, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాని డిపెండెంట్ అయ్యి మీరు డెఫినెట్గా మీ డాక్టర్తో ఒకసారి కన్సల్ట్ అయ్యి వైట్ షుగర్కి స్టాప్ చేసి న్యాచురల్ తేనె, న్యాచురల్ బెల్లం లాంటి పదార్థాలు మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్. జనరల్గా షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు డెఫినెట్గా దీనికోసానికి గూగుల్కి రెఫర్ చేసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది అంటే దాంట్లోపల షుగర్కి ఇంక్రీజ్ చేయడానికి అంటే మీ డయాబెటీస్కి ఎక్కువ చేసే పదార్థాలు అనేది ఉంటుంది. సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి మీరు తక్కువగా తీసుకోవాలి. మీ దగ్గర ఆర్గానిక్ తేనె ఉన్నది అంటే 100% ప్యూర్ న్యాచురల్ తేనె ఉన్నది, అవైలబుల్ ఉన్నది అంటే అది మీరు షుగర్కి రీప్లేస్మెంట్ లాగా వాడుకోవచ్చు. అలాగే 100% న్యాచురల్ ప్యూర్ జాగ్రీ అంటే బెల్లం అనేది ఈరోజు అవైలబుల్ ఉంటుంది, అది కూడా మీరు షుగర్కి రీప్లేస్మెంట్ లాగా వాడుకోవచ్చు. కాకపోతే ఇది తీసుకున్నప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటుంది అది కూడా మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకొని సరిగ్గా ఎక్సర్సైజెస్ చేస్తే మీరు తేనె కానీ జాగరీ కానీ వాడడం వల్ల మీకు డయాబెటీస్ అనేది పెరగదు. సో డెఫినెట్గా మీరు మానిటర్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మార్కెట్లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అంటే షుగర్ లెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి, చాలామంది వాడుతున్నారు కూడా. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్ ఉంటే ఏదైనా ఇంజురీ అయితే కూడా వాళ్ళకి గాయం అనేది తొందరగా మానదు. ఎందుకనంటే షుగర్ ఉండటం వల్లనే అంటారా, ఇంకేమైనా రీజన్? సో జనరల్గా డయాబెటీస్లో వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్, మేజర్గా డయాబెటీస్లో 3 కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఒకటి న్యూరోపతి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి నర్వ్స్ అనేది అఫెక్ట్ అవుతాయి. దానివల్ల చేతుల్లో, కార్లలో తిమ్మిర్లు అనేది వస్తూ ఉంటాయి. కొంచెం టైం అవ్వంగానే తిమ్మిర్లు, లేకపోతే నమ్నెస్ అంటే సెన్సేషన్ లేకపోవడం, స్పర్శ లేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్కి మనం డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది అంటాం. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్కి మనం మెడికల్ టర్మ్స్లో న్యూరోపతి అనేది అంటాం. సెకండ్ మేజర్ కాంప్లికేషన్ డయాబెటీస్ పేషెంట్స్కి ఉన్నది, అది అఫెక్ట్ చేస్తుంది మీరు చెప్పినట్లు మన గాయం అనేది. ఎక్కడైనా కూడా ఇంజరీ అయినప్పుడు ఆ ఇంజరీ అనేది ఫాస్ట్గా తగ్గదు, ఫాస్ట్గా రిజాల్వ్ అవ్వదు. దానికి అగైన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏదైతే సెల్స్ ఉంటాయో, ఏదైతే గాయానికి నార్మల్గా రిజాల్వ్ చేయడానికి ఏదైతే సెల్స్ ఉంటాయో అది ఫాస్ట్గా జనరేట్ కావు. అండ్ ఏ ఇంజరీ అయినా సరే అది ఫాస్ట్గా నార్మల్ అనేది కాదు, హీల్ అనేది కాదు. సో ఇది సెకండ్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారా, హోమియో మెడిసిన్స్ వాడుతున్నారా, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారా, ఎప్పటికైనా కూడా మీ షుగర్ లెవెల్స్కి మానిటర్ చేసుకుంటూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది మీరు ఎప్పటికైనా కూడా డాక్టర్తో డిస్కస్ చేసుకొని దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ రావడం అనేది మీరు స్టాప్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మెయిన్గా అంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పారు, అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్, టైప్ 1 టైప్ 2? సో మేజర్గా టైప్ 1 అంటే జూవెనైల్ డయాబెటీస్ అంటే చిన్న పిల్లల్లో ఉన్న డయాబెటీస్. అన్ఫార్చునేట్గా దీనికి ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది అంటారు. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఐదర్ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు, వూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఏదైతే ఉంటాయో మన ప్యాంక్రియాస్ లోపల అది సరిగ్గా డెవలప్ అవ్వలేదు, లేకపోతే వేరే ఏమైనా కారణాల వల్ల ఇన్సులిన్ అనేది కరెక్ట్గా అనేది రిలీజ్ అవ్వట్లేదు. అలాంటి కేసెస్లో జనరల్గా ఇన్సులిన్ ఇవ్వడం అనేది కంపల్సరీ ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అండ్ దీనికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కూడా అంటారు. ఎందుకంటే దీంట్లోపల ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే ఒక పరిష్కారం అనేది ఉంటుంది. దీంతో పాటు మనం నార్మల్గా ఎప్పుడైనా డయాబెటీస్ గురించి మాట్లాడేటప్పుడు దానికి టైప్ 2 డయాబెటీస్ మాత్రమే అంటారు. సో జనరల్గా మనం ఎప్పుడైనా కూడా డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నామంటే 90% కేసెస్ అది అడల్ట్స్
లెవెల్స్లో ఉంటుంది. మనం దీనికి టైప్ 2 డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకుంది టైప్ 2 డయాబెటీస్, ఏదైతే జనరల్ డయాబెటీస్ అనేది అంటామో. టైప్ 1 అంటే చిన్న పిల్లల్లో, స్ట్రిక్ట్లీ చిన్న పిల్లలు అంటే 16 ఇయర్స్ కంటే చిన్నగా ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో దానికి జూవెనైల్ డయాబెటీస్ లేకపోతే టైప్ 1 డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. టైప్ 1 డయాబెటీస్ అనేది కొంచెం ఎక్కువ కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో జనరల్గా సిమ్టమ్స్ అనేది ఓన్లీ పేరెంట్స్ మాత్రమే గమనించగలరు. కాబట్టి పిల్లలు ఎప్పటికైనా కూడా వాళ్ళు అన్ని నార్మల్గా డిస్క్రైబ్ చేయలేరు, మాకు అలాంటి ప్రాబ్లం అవుతున్నది. సో డయాబెటీస్ ఉందా లేదా అది తెలుసుకోవడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇలాంటి పిల్లలు జనరల్గా సడన్గా సిక్ అయిపోతుంటారు, మళ్ళీ ఫీవర్స్ వస్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ అప్పుడు అన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, దాంట్లో అది సడన్గా బయటపడుతుంది మీ పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలు ఎప్పుడైనా కూడా ఆడుకునేటప్పుడు కింద పడిపోయినప్పుడు జరిగితే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హీలింగ్ అనేది ఫాస్ట్గా కాదు. సో చిన్న పిల్లలు డయాబెటీస్ ఉండడం అనేది కొంచెం ఎక్కువగా కాంప్లికేటెడ్ ఉంటుంది. సెకండ్ కాంప్లికేషన్స్ వచ్చేసి మన టైప్ 2 డయాబెటీస్లో ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు, ఎవరైతే ఎక్కువగా ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళకు కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా వస్తాయి. అల్సర్ రావడం, వెయిట్ లాస్ జరగడం, షుగర్ తీసుకోకపోయినా కూడా షుగర్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం మన బ్లడ్ షుగర్ రిపోర్ట్ వచ్చినప్పుడు, దీంతో పాటు ఇంజరీ అయినప్పుడు హీల్ కాకపోవడం, అండ్ నేను చెప్పినట్లు డయాబెటిక్ న్యూరోపతి, ఇవి వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి టైప్ 2 డయాబెటీస్ ఏదైతే మనం జనరల్గా డయాబెటీస్ చూస్తూ ఉంటాం దాంట్లోపల. ఓకే, అంటే జువెనైల్ డయాబెటీస్ అని చెప్పారు, ముఖ్యంగా చిన్న పిల్లల్లో. అంటే పేరెంట్స్ అనేది ఎలా ఎగ్జామినేషన్ చేయాలి పిల్లల్లో అనేది మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏం తెలియదు, ఏం చెప్పలేరు. సో ఎలా గుర్తుపట్టాలి పేరెంట్స్? ఎస్, సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎలాంటి పిల్లలకి వస్తుంది, ఎవరికైతే మదర్స్ కానీ పేరెంట్స్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందో అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే తెలుసు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నారో అలాంటి వాళ్ళు జనరల్గా డెలివరీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి డెఫినెట్గా షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీ పిల్లలు మళ్ళీ ఇంజర్ అవుతున్నారు, అది హీల్ అవ్వట్లేదు, వాళ్ళు మళ్ళీ సడన్గా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతలేదు, వాళ్ళు డిస్క్రైబ్ చేయలేకపోతున్నారు, వాళ్ళకు తొందరగా మైల్ స్టోన్స్ డెవలప్ కావు, అంటే ఫాస్ట్గా వాళ్ళు నార్మల్గా కూర్చోవడం కానీ హైట్ పెరగడం కానీ వాకింగ్ కానీ కొంచెం డిలే అవుతుంది అంటే డెఫినెట్గా మీరు అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్లో ఒక షుగర్ అనేది ఇంపార్టెంట్గా డాక్టర్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో మాత్రమే అర్థమవుతుంది మీ పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ ఉన్నదా లేదా. సో డెఫినెట్గా పేరెంట్స్ అనేది ఒక బేబీ డెవలప్ అయ్యేటప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు కంపల్సరీ అన్నీ చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ పిల్లలకి డయాబెటీస్ టైప్ 1 ఉందా లేదా ఇది మీకు అర్థం అవుతున్నది. ఓకే, ఆ టైప్ 1లో ఇన్సులిన్ ఇవ్వాలి అని చెప్పారు, కంపల్సరీ ఇది కాంప్లికేటెడ్ అని చెప్పారు. అంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా కొంత తక్కువనే ఉంటుంది అడల్ట్స్తో చూస్తే కనుక. అంటే ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఎప్పటి వరకు ఇవ్వాలి పిల్లలకి? ఎస్, సో అన్ఫార్చునేట్లీ ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఎప్పటికైనా కూడా వాడాల్సి ఉంటుంది. ఈరోజు డెఫినెట్గా దీనికి మన హోమియోపతిలో విత్ ఇన్సులిన్ వాడేటప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేది తగ్గుతున్నాయి. డెఫినెట్గా ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి మీకు టైప్ 1 డయాబెటీస్ ఉన్నది పిల్లల్లో అర్థమైనప్పుడు డెఫినెట్గా ఇన్సులిన్ అనేది లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే దాంతో ఇలాంటి అడిషనల్ హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగవు. సో డెఫినెట్గా ఇన్సులిన్ అనేది లైఫ్ టైం ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సతీష్ నర్సీపట్నం నుంచి. సతీష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు నాకు 45 సంవత్సరాలండి. ఓకే, చెప్పండి. ఒక 2 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చిందండి. ఓకే, షుగర్ వచ్చాక జాగ్రత్తగా వాడమన్నారండి, మాత్రలు అయినా వాడమన్నారండి. ఓకే, జాగ్రత్త వాడితే తగ్గిపోయిందండి. ఓకే, తగ్గిపోయాక ఇంకా మాత్రలు వేసుకోవచ్చారండి డాక్టర్ గారండి. ఓకే, మళ్ళీ ఒక సంవత్సరం పోయాక మళ్ళీ మనం చూపిస్తే మళ్ళీ షుగర్ ఉన్నదన్నారండి. సార్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 45 సంవత్సరం మేడం గారు. ఓకే, ఓకే. ఓన్లీ డయాబెటీస్ మాత్రమే ఉందా, వేరే బీపీ థైరాయిడ్ ఎట్లా ఉందా సార్ మీకు? ఇంకేం లేదు మేడం గారు. ఓకే,
సో మీకు మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం నుంచి డయాబెటీస్ ఉన్నదని చెప్తున్నారు కదా, సో అప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినాయి? మీరు మళ్ళీ షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు, అందుకు చేయించుకున్నారు? అదండి సరిగ్గా నిద్ర పట్టలేదండి, ఓకే, కొద్దిగా నీరసంగా ఉన్నదని చేయించుకున్నానండి. రైట్ రైట్ రైట్. సో మీ ఫ్యామిలీలో సార్ మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ, మీ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరికైనా కూడా ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఫ్యామిలీలో? మా అమ్మగారికి ఉందండి. ఓకే సార్, ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్గా మీకు ఓన్లీ డయాబెటీస్ మాత్రమే ఉందా, లేకపోతే వేరే కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయా డయాబెటీస్ గురించి? అది అన్ని బాగానే అండి. ఓకే సార్, అంటే నార్మల్ ఉన్నది, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే సార్ ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఒక 3 to 4 years బ్యాక్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏజ్ 40 years, 3 to 4 years బ్యాక్ 2 years వరకు డయాబెటీస్కి మెడిసిన్స్ వాడారు, దాని తర్వాత నార్మల్ అయిపోయింది. సో 1 year మెడిసిన్స్ స్టాప్ చేసేసారు. మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు అగైన్ నిద్ర లేకపోవడం, కొంచెం నీరసం ఉండడం వల్ల ఒక్కసారి చెక్ చేయించుకున్నప్పుడు మళ్ళీ డయాబెటీస్ అనేది వచ్చింది. సో జనరల్గా ఈ షుగర్లో 35 years లేకపోతే 37 years మధ్యన ఉన్నప్పుడు ఎవరికైనా డయాబెటీస్ వస్తుందంటే అది స్ట్రెస్ ఇండ్యూస్డ్, అంటే ఎక్కువగా టెన్షన్ ఉండడం వల్ల, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి తప్పకుండా ఉంటుంది. అలాంటి అప్పుడు మాత్రమే వాళ్ళకు బిఫోర్ 40 years అనేది ఈ డయాబెటీస్ వస్తుంది. దీంతో పాటు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ నార్మల్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 6 monthsకి మీరు మీ షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటే మాత్రమే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉండేవో మీకు అర్థమవుతుంది. దీంతో పాటు డయాబెటీస్ మెడిసిన్స్ మానేసిన తర్వాత కూడా మీరు లైఫ్ టైం ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ కంట్రోల్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్గా మీరు డయాబెటీస్ మెడిసిన్స్ అనేది కంటిన్యూ వాడండి. దీంతో పాటు మంచి ఎక్సర్సైజెస్ చేయండి, ఒక హెల్దీ డయట్ తీసుకోండి. మీకు లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కాకపోతే మీరు కావాలంటే హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయడంతో పర్మనెంట్గా డయాబెటీస్కి రివర్స్ చేసే ఛాన్సెస్ ప్రెసెంట్గా ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజేష్ ఖమ్మం నుంచి. రాజేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మీ ఏజ్ ఎంత సార్ ప్రెసెంట్ గా? 53 years మేడం. ఓకే మేడం, అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యన సరిగ్గా టాబ్లెట్స్ రెగ్యులర్ గా ఇన్సులిన్ తీసుకుంటున్నాను. యాక్చువల్ గా ఓకే 30 units మార్నింగ్ టాబ్లెట్ ఒకటి 2 కోట్లు వేసుకుంటున్నాను యాక్చువల్ గా. ఓకే అదే జొరెట్ అని MD2 అని. అయితే మేడం ఈ మధ్యన సరిగ్గా సరిగ్గా ఇన్సులిన్ తీసుకోలేదు. అయితే 400 వెళ్ళిపోయింది మేడం. అయితే కొంచెం అది స్ట్రోక్ లాగా వచ్చింది, ఏమంటారు స్ట్రోక్ లాగా వచ్చింది. 2 fingers పనిచేస్తుంది మేడం, 6 years. అయితే నా ప్రాబ్లం ఏంటంటే నేను ఫుడ్ బాగా ఆకలిస్తుంది ఎందుకు అని తిన్న తర్వాత గంటకి మళ్ళీ ఆకలిస్తుంది. ఎట్లాంటివి తిని తినొచ్చా తినకూడదా, అది ఇట్లా డైట్ ఎట్లా ఫాలో చేయాలి, అది ఆకలి బాగుంటుంది. తగ్గించుకున్నామంటే తగ్గించుకోలేకపోతున్నాను. దాని తగ్గుదలగా ఫ్రూట్స్ తింటే ఏమైనా అవుతుందా, షుగర్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఏం చేయాలి? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. కాలర్ గారు అడిగింది 55 years ఏజ్, ఇన్సులిన్ పైన ఉన్నారు, 5 years నుంచి డయాబెటీస్ అనేది ఉన్నది. మధ్య మధ్యన డయాబెటీస్ మెడిసిన్స్ అనేది కొంచెం స్కిప్ చేశారు, ఇర్రెగ్యులర్గా వాడుకున్నారు. సో షుగర్ అనేది పెరిగింది. ప్రెసెంట్గా లంచ్ టైం ముందు మాత్రమే కంపల్సరీ ఒక ఎక్స్ట్రీమ్ హంగర్, ఎక్కువగా ఆకలి అనేది అవుతుంది. సో మేజర్గా డయాబెటీస్ లోపల ఎక్కువ ఆకలి అవ్వడం, ఎక్కువగా దాహం అవ్వడం, ఎక్కువగా యూరిన్ రావడం, ఇవి మీకు జరుగుతున్నది అంటే డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ అనేది అన్కంట్రోల్ అయిపోయినాయి. అంటే మీ షుగర్ లెవెల్స్ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా అది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనికి మీరు ఉన్న క్వశ్చన్ అడిగింది, లంచ్ కంటే ముందు ఎక్కువగా ఆకలైనప్పుడు ఫ్రూట్ తీసుకుంటే షుగర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? దానికి ఆన్సర్ అవును సార్, డెఫినెట్గా షుగర్ అనేది జనరల్గా మనకు ఫ్రూట్స్ అయినా సరే న్యాచురల్ మనం ఏదైతే షుగర్, వైట్ షుగర్ ఏదైతే యూస్ చేస్తామో, రిఫైన్డ్ షుగర్, అవి రెండు కూడా షుగర్ డెఫినెట్గా పెంచుతుంది. మన బ్లడ్ డయాబెటీస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మీరు ఎప్పటికైనా కూడా ఫ్రూట్స్, నేను చెప్పినట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న పదార్థాలు ఒకసారి మీరు గూగుల్ చేస్తే డెఫినెట్గా మీకు అవైలబుల్ ఉంటుంది. అలాంటి మీరు పదార్థాలు తీసుకోండి. మీరు కావాలంటే సాలెడ్స్ లాంటివి తీసుకుంటే మీకు ఎక్కువగా బెటర్ అనేది ఉంటుంది.
డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.